నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతున్నది? రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో టోటల్ అన్ని లైన్స్లో ప్రధానంగా కనిపిస్తున్నది పెద్ద ఆయన అంటే కేసీఆర్ పేరు ప్రధానంగా ఉన్నది. ఆయన చెప్పిండు మేము చేసినామన్న రీతిలో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కనిపిస్తున్నది. సో దాంతోపాటు ఇవాళ రఘునందన్ రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశారు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి డైరెక్ట్గా అక్కడున్న ఎవరైతే ఆయా 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళకి అకౌంట్లోకి వైట్ మనీ ట్రాన్స్ఫర్ అయిందని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా ఈ వెంకట్రామిరెడ్డి వ్యవహారం మీద కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ముందు నుంచి అంటున్నది కేసీఆర్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని. సో ఈ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మీడియాలో మళ్ళీ చర్చకు దారితీసింది. సో ఇప్పుడు లేటెస్ట్ కూడా ఒక జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిరన్న వార్తలు కొన్ని మీడియాలో వస్తూ ఉన్నాయి. జర్నలిస్టులవి, అపోజిషన్ పార్టీ లీడర్లవి, టోటల్ అందరివి. సో మీ ఫోన్ కూడా ఉన్నట్టున్నది. అంటే చర్చ మనం ఇట్లా ప్రారంభించడం నాకు బాధాకరమే, బట్ తప్పదు. ప్రపంచానికి వాస్తవాలు తెలియాలి కాబట్టి తప్పదన్న. ఈ కన్ఫెషన్ కొత్త కన్ఫెషన్ కాదు రగన్న. ఫస్ట్ 29th మార్చి రోజు రాధాకిషన్ రావు గారిని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఒకటి పంపించారు. అవును. తర్వాత అధికారికంగా పోలీసు వాళ్ళు కోర్టు నుంచి అనుమతి తీసుకొని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత తిరిగి 9th ఏప్రిల్ రోజు ఆయనను రిమాండ్ చేస్తున్న సందర్భంగా ఆయన కన్ఫెషన్ని 9th ఏప్రిల్ రోజే కోర్టులో సబ్మిట్ చేసినారు. ఈ కన్ఫెషను 29th మార్చి రోజు జరిగిన కన్ఫెషను ప్లస్ ఈయన ఎవరినైతే ఎస్ఐని డిప్యూటీ చేసినాడో డబ్బులు వసూలు కోసం రాజపుష్ప కంపెనీ దగ్గర వాళ్ళకి సంబంధించిన కన్ఫెషన్ ఇవన్నీ తీసుకెళ్ళి నేను డీజీపీని కలిసిన రోజే ఇచ్చా ఈ కంప్లైంట్ కాపీస్ అన్ని. మీడియా తన వంతు పాత్రను తాను ఎందుకో పోషించలేకపోయింది అనేది నేను పడుతున్నటువంటి బాధ. నేను డీజీపీ గారిని కలిసి ఇచ్చినటువంటి రోజు రాధాకిషన్ రావు గారు ఇచ్చిన కన్ఫెషన్ బేసిస్ చేసుకొని వెంకటరామిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని అడగడానికి వెళ్ళిన రోజు 29th మార్చి కన్ఫెషన్ ఇచ్చా, 9th ఏప్రిల్ కన్ఫెషన్ ఇచ్చా. మధ్యలో సాయి కిరణ్ అనేటువంటి ఒక ఎస్ఐని ఎవరినైతే ఈ రాధాకిషన్ రావు గారు తీసుకెళ్లి రాజపుష్ప దగ్గర డబ్బులు వసూలు కార్యక్రమానికి పెట్టినాడు అతని స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే 9th ఏప్రిల్ రోజు కోర్టులో చేసినటువంటి కన్ఫెషన్ రికార్డ్ని మనం ఇలా మే చివరి వారం లోపల చర్చించుకునే కాల్సి వచ్చింది. అంటే ఇలా రెండు ఉన్నట్టున్నాయి. నాకు రిమాండ్ కేసు డైరీ ఉంది, అందులో ఫస్ట్ కన్ఫెషన్ మీరు చెప్పింది ఉంది, దానికి అడిషన్ ఇంకొక కన్ఫెషన్ అని ఇంకొక 9th ఏప్రిల్ కన్ఫెషన్ కూడా నా దగ్గర ఉంది, నేను మీకు పంపించుంటున్నాను. కానీ ఎవరు అంత పెద్దగా పట్టించుకున్నట్టున్నారు, దాన్ని చదవనట్టున్నారు. సో భవ్యాస్ సిమెంట్ అనేది 70 లక్షలు అవన్నీ 29th మార్చి దాంట్లోనే ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో చేసామని, రఘునందన్ రావు గారి బంధువుల దగ్గర బేగంపేటలో ₹1 కోటి పట్టుకున్నామని, ఇవన్నీ 29th మార్చి కన్ఫెషన్లో. 9th ఏప్రిల్ రోజు ఇచ్చిన కన్ఫెషన్ లోపల నిన్న మీడియా ఏదైతే బయటికి తీసుకొచ్చి చెప్తా ఉన్నారో అవన్నీ మీరు అన్నీ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఎంతసేపు పెద్ద ఆయన అంటే కేసీఆర్ని ప్రథమ ముద్ద ఆయన, నో డౌట్, అన్డిస్ప్యూటెడ్. తర్వాత ఏం జరిగింది మీకు అందులో? హరీష్ రావు గారు ఐన్యూస్ ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ రావు అనే అతనితో కలిసి ప్రతిసారి మనం కలవడం కష్టం కాబట్టి శ్రవణ్ ఏదైనా చెప్తే అది నేను చెప్పినట్టు ఫీల్ అయి పని చేయమని చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ శ్రవణ్ రావు అనే అతను అధికార పార్టీ అవసరాలు ప్లస్ వాళ్ళ ఛానల్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా మందిని ఇన్వాల్వ్ చేశాడు. అందులో హరీష్ రావు గారి పేరు కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఓకే. హరీష్ రావు గారు చెప్తే ఇదన్నీ చేశామని చెప్పి రాధాకిషన్ రావు గారు చెప్పారు. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్, నవీన్ రావు, వెంకట్రామిరెడ్డి, సంతోష్ కుమార్, ఇట్లా వీళ్ళందరూ రిమాండ్ కావాల్సిన వాళ్ళు ఏం లేరగన్న. సంతోష్ తనకు అవసరం ఉన్న 4 నెంబర్లు ఇచ్చి సంతోష్ ట్యాప్ చేయించుకున్నాడు. ఎవరికి వాళ్ళు? హరీష్కి తనకు అవసరం అని వచ్చి హరీష్ చేయించుకున్నాడు. వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యతను చూసి పోలీసు వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్నాయి వాళ్ళు చేసుకున్నారు. సో అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసులో చంద్రశేఖరరావు గారు ఏదో టీవీ ఛానల్లో కూర్చొని గదేముంది పోలీస్ ఆన్ డ్యూటీ, అది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుందని ఇట్లా లైటర్ వేలో కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు, చాలా మంది ఇవన్నీ దొంగ లెక్కలు తప్పితే ఇంకేముండే. అట్లా కేసీఆర్ గారికి తెలియకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ పని జరగలేదు. ఆయన ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగినాయి. క్రిస్టల్ క్లియర్గా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, కవితను కాపాడుకోవడానికి, తమ అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి ఎదురుగున్న వాళ్ళని ట్యాప్ చేసిండు. ఇది పూర్తిగా నేరం. దీంట్లో నేను అడుగుతుంది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న. టెలిఫోన్ ట్యాపింగ్లో రఘునందన్ రావు బాధితుడు, రేవంత్ రెడ్డి బాధితుడు, మేము ఎప్పటి నుంచో అరుస్తూ ఉన్నాం. ఇలా ఇన్వెస్టిగేషన్ చేయించేటువంటి కుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చునే అవకాశం వచ్చింది. ఏం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు లేట్ చేస్తున్నారు? ప్రభాకర్ రావు గారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ రావు గారు జూన్ 26వ తారీఖు రోజు రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నాడంట అమెరికా నుంచి రావడానికి. వస్తాడా రాడా తెలియదు. ట్రీట్మెంట్ కంటిన్యూ అయితే ఎక్స్టెన్షన్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ప్రభాకర్ రావు రాడు, కన్ఫెషన్ చెప్పడు. అయితే అప్పటిదాకా కేసీఆర్ని అరెస్ట్ చేయరా?
ఈ పాపాలన్నీ ఇట్లే జరుగుతుండాల్సిందే. గ్రౌండ్ ఎవిడెన్స్ బట్టి ఇమీడియట్ గా కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చా? మీరు అంటున్న ఎందుకు చేయరాదు ఎందుకు చేయరాదు అంటున్నా నేను. మొన్న డీజీపీ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అదే అడిగిండు, నిలబడుతుంది. ఇప్పుడు రాధాకిషన్ రావు గారు ఏం చెప్పారు, నేను సాయి కిరణ్ అనే ఎస్ఐని రాజపుష్ప కంపెనీ కాడ అప్పచెప్పినాను, ఓ పోలీస్ బండి ఇచ్చినాను, అవును ఆ కన్ఫెషన్ లో ఒక కొత్త ఐఫోన్ కొనిచ్చినాను, సిమ్ కార్డ్ ఇచ్చినాను, ఇవన్నీ చెప్పినాడు. హాస్పిటల్ లోపలికి పోయినాడు, మార్వాడీల దగ్గరికి పోయినాడు, డబ్బులు వసూలు చేసినాడు, తెచ్చినాడు. ఎస్ఐ బతికే ఉన్నాడు కదా, ఎస్ఐ బయటే ఉన్నాడు కదా, సెల్ ఫోన్ సిమ్ కార్డు ఉంది కదా, ఎవరెవరు ఎన్ని సార్లు మాట్లాడిరో ఉంది కదా. ఈ ఎస్ఐ గారి వాహనం రాజపుష్ప గేట్ లోపలికి పోయినప్పుడు ఆడ సీసీటీవీ ఉంటది కదా, అది ఎవిడెన్సే కదా. ఇప్పుడు నిన్ను బెదిరించి నీ దగ్గర ₹1 కోటి తీసుకుపోయారు అనుకో, ఇప్పుడు నువ్వైతే సాక్ష్యం చెప్తావు కదా, ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు కదా. ఏ మార్వాడి షాప్కి వెళ్ళి తెచ్చిండో ఎస్ఐ చెప్పడా? ఆ మార్వాడిని పిలిచి డబ్బులు ఇచ్చినవా లేవా కనుక్కోలేవా? అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరుగుతలేదు ప్రాపర్ గైడ్ లైన్స్ లోపల? ప్రభాకర్ రావు రాడనుకుందాం ఒక నిమిషానికి, రఘు అయితే ఎందుకు అరెస్ట్ చేయరా? చంద్రశేఖరరావుని అరెస్ట్ చేయరా? ఇప్పుడు విదేశాలకు పోయిన వాళ్ళు చాలా మంది దేశానికి వస్తలేరు, చూసిరు కదా మీరు. రెడ్ కార్నర్ నోటీసులు, బ్లూ కార్నర్ నోటీసులు, పేపర్లు, కోర్టులు, ఆడిపోతారు, స్టే తీసుకుంటారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు సరే వస్తాడని అనుకుందాం, వచ్చినా ఇప్పుడు జూన్ 26 కదా అని టికెట్, అంటే ఇంకా నెల 15 రోజులకి ఇంకేం ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కదా రాధాకిషన్ రావు చెప్పింది ఎవిడెన్స్ అవుదా కాదా? ఎందుకు కాదు? కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ అంటారు. నాకు లేదు ఆయనతో చెప్పిస్తున్నారని ఏదన్నా, కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ. ఓకే, రాధాకిషన్ రావు నేను సాయి కిరణ్ అనే ఎస్ఐని రాజపుష్పాలకి ఇచ్చిండా ఇవ్వలేదా? అంతే, ఎస్ఐ చెప్పిండు కదా. సెల్ ఫోన్ ఇచ్చినా అన్నాడు, ఉన్నదా లేదా సెల్ ఫోన్? రికవరీ చేయి. సిమ్ కార్డు ఉందా లేదా? రికవరీ చేయి. నీకు ఇంకా డౌట్ ఉంది, రాజపుష్ప సెక్యూరిటీ గేట్ కాడ సీసీటీవీ ఉంటది కదా, రాజపుష్ప వాళ్ళతోటో, దివ్యచరణ్ రెడ్డితోటో, యశోద వాళ్ళతోటో, ఎస్ఐఓ సిఐఓ మాట్లాడిన కాల్స్ ఉంటాయి కదా, అవన్నీ నువ్వు ఎందుకు తీస్తలేవు? వీళ్ళు పోయి 4-5 చోట్ల నుంచి బయట నుంచి డబ్బులు తెచ్చినా ₹1 కోటి అని చెప్తున్నాడు ఎస్ఐ గారు. ఎవరిచ్చారో నీకు ఎవిడెన్స్ రాదా? అది సఫిషియెంట్ అవుతుంది కదా. కన్ఫెషన్ షుడ్ లీడ్ టు ఎ రికవరీ. అంటే ఎవరైనా ఒకరు రఘు మీద ఆరోపణ చేసిరు, రఘు సెల్ ఫోన్ ఎత్తుకపోయిండు, రఘు దగ్గర ఉంది అని చెప్పినాం, రఘు దగ్గర సెర్చ్ చేసినప్పుడు సెల్ ఫోన్ దొరికింది కదా, దేర్ ఎండ్స్ ద ఇష్యూ కదా. ఓన్లీ కన్ఫెషన్ కాదు, కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ అని చెప్తాం. అక్కడ ఏదో ఒక సామాన్ దొరుకుతుంది కదా, పోలీస్ జీప్ దొరుకుతుంది, సెల్ ఫోన్ దొరుకుతుంది, సిమ్ కార్డు దొరుకుతుంది, డబ్బులు ఇచ్చినోడు దొరుకుతాడు, రాజపుష్ప గేట్ కాడ సీసీ కెమెరాలు దొరుకుతాయి, ఎవిడెన్సెస్ దొరుకుతాయి కదా, పోలీసులు, వాట్సాప్లు, స్నాప్చాట్లు ఎన్ని మాట్లాడినా దొరకబట్టిరు కదా, అవన్నీ దొరుకుతాయి కదా. ఇప్పుడు ఈ పోలీసులకు ఎందుకు దొరుకుతలేవు? ఏం అనుమానం ఉంది మీకు దీంట్లో? ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే ఎందుకు సాగదీస్తున్నారని అడుగుతున్నా, అదే అడుగుతున్నా డీజీపీ గారిని, అదే అడిగినా. ఎందుకు ఇంకా డిలే చేస్తున్నారు? ప్రభాకర్ రావు రావాలి, రాడు అనుకుందాం ఒక నిమిషానికి, రాడు, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆడికెళ్ళి వేరే అడ్రస్ పోతాడు, ఆయన కూడా యూకేకే పోతాడు, విజయమాల లెక్క పోయి యూకేలో ఉంటాడు, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా టోటల్ బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి, బిడ్డ పైన ఉన్న కేసుల్ని ఇది చేసుకోవడానికి మొత్తం వ్యవహారం అంతా నడిపించిండు. ఓన్లీ రోహిత్ రెడ్డి వెళ్దామని అనుకున్నాడు, బట్ మిగతా ఇంకొక 3 కూడా యాడ్ చేసిండు. అందుకనే రాగన్నా ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, వీళ్ళు ఫిట్ చేసిన స్పై కెమెరాలు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి సైబరాబాద్ సిపి ఏం చెప్పిండు? కార్ వెనక సీట్ లో బ్యాగ్ ఉంది, అందులో పైసలు ఉన్నాయి అని మీడియాకి బ్యాగ్ ఓపెన్ చేయకుండా చూపెట్టిండు కదా. ఆ బ్యాగ్ లో పైసలు ఏవైనా నేను అప్పటి నుంచి ఈడీ కంప్లైంట్ చేస్తూ వస్తున్నా కదా, పైసలు లేవు కదా, అంటే ఇది ప్లాంటెడ్ కేసు అని తెలుస్తుంది కదా. సో ఆ రోజు ఉన్నటువంటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రని తీసుకురండి, ఎవరి ఆదేశాల మేరకు పనిచేసినామని అడగండి, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, ఆ రోజు డబ్బులు దొరికినాయా దొరకలేదా చూడండి, లేకపోతే నందకుమార్నే మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఏం చేస్తలేరు అంటున్నా. ఎక్కడో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ కుదిరిందేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. వాళ్ళు కలవాల్సిన అవసరం సిచ్యువేషన్ ఏముందని మీకు అనిపిస్తున్నది? మరి రేవంత్ రెడ్డి ఎందుకు కలిసి ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డిని లోపలేసినప్పుడు పట్టపాలు ఈ చేయి ఆ చేయి బట్టి గుంజుకుపోయి ఈడ్చుకుపోయి వేసిరు కదా, ఆయన ఎందుకు వేస్తలేడంటారు? వెయిట్ చేస్తుండేమని అనిపించట్లేదా? దేనికి వెయిట్ చేస్తారు? పర్ఫెక్ట్ చేయాలి, ఏం పర్ఫెక్ట్ రాకుండా వేయాలి. ఏం పర్ఫెక్ట్ నీవు అన్న, ఎవరిని వేసినా 1-2 నెలలు, ఎక్కువ అంటే 3 నెలలు ఎత్తారు, 6 నెలలు ఎత్తారు, తర్వాత కోర్టు ఎట్లా బెయిల్ ఇస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ తీసుకున్నాడు 2015లో, ఇలా ఏడున్నాం 2024 ఉన్నాం. కేసు ఏమైనా ట్రయల్ కి వచ్చిందా, పాడైందా, అయిందా? లేదు, కాలేదు కదనే. ఇది కూడా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనుకున్నాడు, పెట్టిండు, 2 నెలలు అయితే జైలు ఉన్నాడు కదా, తర్వాత కోర్టు బెయిల్ ఇస్తుందా సత్తదా ఏమైతే తర్వాత కదా. ఏం చేస్తారు ఇప్పుడు దాంట్ లోపల? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నాడు, వెంకటరామరెడ్డి 100 కోట్లకు ఎకరం చొప్పున ఉన్న దాంట్లో భూ కుంభకోణం అయిందన్నాడు, శ్మశానాలు అమ్ముతుండు, భూములకు అవి ఏవైతే వేలం వేసిరో అవి రద్దు చేయమన్నాడు,
భూములు కాపాడుతా అన్నాడు. రాహుల్ గాంధీ తోటి ఒక మాట చెప్పించిండు. చంద్రశేఖరరావు అనటానే 1,00,000 కోట్లు తిన్నాడు. ఆ 1,00,000 కోట్లు కక్కిపిచ్చి ఆ డబ్బుల్ని తిరిగి పేద ప్రజలకు పంచుతామని చెప్పిండు. ఇన్ని మాటలు చెప్పిండు కదా, చెప్పలేదా? మరి వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు రేవంత్ రెడ్డి? అప్పుడప్పుడు సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా ఎందుకు రాపిస్తున్నాడు? 9th ఏప్రిల్ రోజు ఇచ్చిన కన్ఫెషన్ నిన్న దొరకడైందన్న అధికారిక టీవీకి. ఎవరి టీవీలో వచ్చింది? నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించిన టీవీ ఛానల్లో వచ్చింది. 9th ఏప్రిల్ వచ్చిన కన్ఫెషన్ మే 29 24 దాకా ఎందుకు రాలేదన్న బయటికి? మే 28 29 దాకా బయటికి 27 దాకా బయటికి రాలేదు అంటే దాని అర్థమైంది. ఇప్పుడు జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఇది ఎట్లా చూడాలా అన్న? మీడియా సంస్థల యజమానులు చేసిరు, జడ్జిలే చేసిరు, ప్రతిపక్ష నాయకులు సొంత పార్టీలు కుంభకోణం అవుతుంది కదా. నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డి గారిని ఆ తేనె తుట్టే ఎందుకు కదిలిచ్చినావు? ఇప్పుడు మీరేమి ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉండదా కేంద్రం వైపు నుంచి? అట్లా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేకనే కదా ఇంతసేపు ఆగుతుంది. సిబిఐ ఎంటర్ అవ్వలేదు, వేరే రకంగా టెలిగ్రాఫ్ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా. రేపో మాపో ఇంకా చూద్దాం కోర్టు ఓపెన్ అయ్యేదాకా. నేను డీజీపీ గారికి అదే చెప్పాను, ఎలక్షన్ కోడ్ 4వ తారీఖు అయిపోతుంది, మీరు యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్ గా నేను కోర్టుకు పోతాను. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. నా ఫోన్ విన్నామని ఆయన ఒప్పుకున్నాడు. మా చుట్టాల దగ్గర ₹1,00,00,000 వసూలు చేసి దొరకబెట్టినామని చెప్పి చెప్తున్నాడు. అవును, ₹1,00,00,000 బేగంపేట పోలీసులు దొరకబెట్టిరు. అది ఉంది కదా, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్ కదా, ఎవిడెన్స్ ఉంది కదా. అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఉంది కదా బేగంపేట పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ సాక్ష్యాలు ముందు పెట్టుకుని డీజీపీ గారు మీరు ఎందుకు పనిచేస్తలేరు? ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని అనుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీరు పని చేయండి అని చెప్పిన. ఎందుకంటే ఎక్కువ ఏం చెప్తాం రగన్న? మీరు హరీష్ రావు పాత్రని చూశారు కానీ ఎక్కడ హరీష్ రావు గురించిన ప్రస్తావన పెద్దగా రాధాకిషన్ రావు గారు చెప్పారు కదా. హరీష్ చెప్తేనే శ్రావణ్ కుమార్ చెప్పిండు, శ్రావణ్ రావు చెప్పిండు. శ్రవణ్ ఎవరు? శ్రవణ్ వీళ్ళకి ఎట్లా పరిచయం అయ్యిండు? త్రూ హరీష్ రావు గారి ద్వారా పరిచయం అయ్యిండు. హరీష్ రావు తానవ్వక ఇతరులను నొప్పించక అన్నట్టు అందరినీ ఇరికించుకుంటూ వచ్చేసిండు హరీష్ రావే. రిలేటివ్సా ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏనా? ఎవరు? శ్రవణ్ కుమార్ అండ్ హరీష్. ఇప్పుడు శ్రవణ్ అతను నాకు తెలిసినంత వరకు తెలంగాణ అతను కాదని అనుకుంటున్నా. అయితే గీత వరంగల్ బార్డర్ లేదని ఉందేమో నాకు తెలియదు. హరీష్ రావు చేసినటువంటి డీల్స్ ఏవి కూడా బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ ఆంధ్రలతోటే వ్యాపారం చేస్తాడు. అట్లా శ్రవణ్ రావు తోటి చేపించినాడు ఈ పనులన్నీ. శ్రవణ్ రావు, నవీన్ రావు వీళ్ళంతా కలిసి చేసినారు వీళ్ళు. నేనేమంటున్నాను, ఏ దొంగను కానీ ఈ దేశంలో దొరకబట్టి దొంగ గారు దొంగతనం చేసినావు అని అడిగినావు అనుకో, కుర్చీ మీద కూర్చోబెట్టి ఎట్లా కనబడుతున్నా నేను నీకు అంటాడు. చార్లీ శోభరాజ్ కూడా అట్లే అంటాడు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన రీతిలో చేయాలి కదా. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, డబ్బుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, కన్ఫెషన్ చేస్తుంది. దారిన పోయే దానే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డీసీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్, ఆయన ఏమంటుండు, నాకు 2 సార్లు పదవి ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అంటుండు. దొంగ అట్లా చెప్పలేనంటే పోలీసు వాడు ఊరుకుంటాడా? చెప్పియాలి కదా, ఎట్లా చెప్పియాలో అట్లా. మీ మీద కూడా అటాక్ చేసిండు కదా ఇప్పుడు బిడ్డ బెయిల్ కోసం, ఆ బిడ్డ కేసుల కోసము బిఎల్ సంతోష్నే ఎత్తుకొద్దామని ప్లాన్ చేశారు కదా. అది మీకు కొంత ఇది అనిపించట్లేదా మీ పార్టీ వాళ్ళకి? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. చెయ్యని తప్పుకు బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇట్లా చేయడం అనేది చాలా ఇబ్బందికరం. కానీ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి మేము ఇష్టపడతలేం కదా. బేసికల్గా చట్టం తన పని తాను చేయాలని కోరుకుంటున్నాం. ముందు ఈ రాష్ట్ర పోలీసులు దాన్ని చేయాలి. తర్వాత ఏదో ప్రత్యేకమైనటువంటి విమానంలో పోలీసులు కేరళకు పోయినారు అనేది క్వశ్చన్ వస్తూ ఉంది. ఆ స్పెషల్ ఫ్లైట్ ఏంది, ఎందుకు పోయింది, అది ఎవరిది, వాళ్ళు ఎందుకు ఇచ్చిర్రు ఆ రోజు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లోపల బయటకు వస్తాయి కదా రగన్న. వదిలిపెట్టడం అనే క్వశ్చన్ లేదు. కొంచెం వెనక కొంచెం ముందు తప్పకుండా పోవాల్సిందే. కేసీఆర్ పోవాల్సిందే, కేటీఆర్ పోవాల్సిందే, హరీష్ పోవాల్సిందే, నవీన్ పోవాల్సిందే. అరే నిన్న షంబీర్పూర్ రాజు ఎవరు? ఆయన కేటీఆర్ దగ్గరే ఉంటాడు కదా 24 గంటలు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి ఉన్నాడు షంబీర్పూర్ రాజు. షంబీర్పూర్ రాజు ఫోన్ విన్నారంటే సిగ్గుందా అసలు టీఆర్ఎస్ వాళ్ళకి? అసలు ఫస్ట్ ఇప్పుడు రాజు రియాక్షన్ ఏందో అడుగున్నారు మీరు ఫస్ట్. బేసికల్ గా 24 గంటలు ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నాడు షంబీర్పూర్ రాజు. ఎవడు నవీన్ రావు నినాగమని వచ్చిన నవీన్ రావు చెప్తే షంబీర్పూర్ రాజు ఫోన్లు ఎట్లుంటారు? ఏం పద్ధతి ఇది? ఏం పార్టీ ఇది? ఎటు పోతుంది అవలక్షణాలు? ఇలా ఆలోచించుకోవాలి. కడియం శ్రీహరికి శత్రువు అని రాజయ్య ఫోన్ వింటారు. ఇదివేనా? మహేందర్ రెడ్డి గారు ఫోన్ వింటారు, వారి శ్రీమతి ఫోన్ వింటారు. ఇంత దుర్మార్గంగా జరిగితే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? దెర్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ అండ్ బిగ్ క్వశ్చన్. డీజీపీ గారు ఏం తెలియనట్టు అమాయకంగా చెప్తా ఉన్నారు. అట్లుంటుందా? అట్లా చేయొచ్చా అంటే వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నయం కేసు మళ్ళీ తిరగదోడతారు, డైరీ ఓపెన్ చేస్తారు అనేది వార్తలు వస్తా ఉన్నాయి. అవకాశం ఉందంటారా ఏమన్నా? ఇవన్నీ టైం పాస్ కోసం, జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి పిచ్చి పనులు తప్పితే ఇంకొకటి లేవు. అలాగే నా దగ్గర ఉంది 29th కన్ఫెషన్, 9th ఏప్రిల్ కన్ఫెషన్ నా దగ్గర ఉంది. గవర్నమెంట్ దగ్గర ఉండదా? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండదా? నిన్న టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్ మీది కాదా? మీకు సంబంధించిన వాళ్ళది కాదా? వాళ్ళకి నిజంగా కన్ఫెషన్ కావాలనుకుంటే ఇయ్యాల దొరుకుతుందా? ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, అటెన్షన్ డైవర్షన్. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చేదాకా ఏదో ఒకటి నడపాలి కాబట్టి నడుపుతున్నారు మీరు. మీకు సీరియస్నెస్ లేదు అంటున్నా నేను. నా మీడియాకు లేదు, నా పోలీసు వాళ్ళకి లేదు. ఏదో ఒక వార్త ఈ రోజుకి బ్రేకింగ్ నడవాలి కాబట్టి నడిపించుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే. టీవీ ఛానల్ యజమానులే అవుతాయి,
డాక్టర్లు అవుతాయి, జడ్జిలు అవుతాయి, రాజకీయ నాయకులు అవుతాయి, ఆడోళ్ళు అవుతాయి, ఇంట్లో అయితే ఇందరు అయినాక కూడా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సీరియస్ లేకపోతే ఇంకెందుకన్నా? నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ప్రభాకర్ రెడ్డి రాడు, సరే ప్రభాకర్ రావు రాడు, జూన్ 26 తర్వాత కూడా రాడు అనుకో, అరెస్ట్ చేయరా కేసీఆర్ని? కేసీఆర్ అరెస్ట్ చేయడం అంటే మళ్ళీ ఇంకా పెద్ద సినిమా అవుతుందేమో. ఏం సినిమా అవుతుంది? తెలంగాణ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? తెలంగాణ లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేస్తే ఏమైంది? హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తే ఏమైంది? కుర్చీలున్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఏమైంది? సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తేనే ఏం జరగలేదు, నువ్వేదో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మూవ్మెంట్ ఏమవుతుంది? ఏమవుతుంది అంటున్నా. చట్టం ముందు అందరూ సమానులే కదా, అంతే కదా, చేయాలి కదా. రవిని ఎట్లా ఎత్తుకపోయారో కేసీఆర్ని కూడా అట్లా ఎత్తుకపోవాలి. ఎందుకు ఎత్తుకపోరు? ఎత్తుకపోవాలి అంటున్నా. ఇప్పుడు వెంకటరామరెడ్డి మీద యుద్ధం చేస్తున్నట్టున్నారు, ఎందుకంత యుద్ధం ఏముందన్న? తప్పు చేసినాడు, అవినీతి పరుడు, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తా ఉన్నాడు. ఇంతకాలం ఆయన ఇల్లీగల్ సంపాదించిన డబ్బులతో నాలాంటి కార్యకర్త మీద యుద్ధం ప్రకటిస్తే నేను ఆయన చేసిన తప్పుల్ని ప్రపంచం దృష్టికి తేవాలనా వద్దా? ఏం చేసి జెన్యూన్ గా సంపాదించిన సొమ్ము కదా ఇప్పుడు ఆయన ఫండింగ్ చేస్తున్నదో లేకపోతే ఇంకోటో అన్న. ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్న ఈ దేశంలో వెంకటరామరెడ్డి కాక ఇంకెవరన్నా ఐఏఎస్ ఆఫీసర్ జాయిన్ అవుడు ఐఏఎస్గా జాయిన్ అవ్వలేరు. ఈయనన్నా పీడీ డిఆర్డీఏగా గ్రూప్ 1 ఆఫీసర్గా జాయిన్ అయ్యి అంచెలుగా ఎదిగొచ్చినోడు. డైరెక్ట్ జాయిన్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరన్నా ఇంత డబ్బు సంపాదించారు అన్న చెప్పారు? ఫ్యామిలీ ఇప్పుడు రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ. ఏం ఫ్యామిలీ? రియల్ ఎస్టేట్ రాజపుష్ప రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు రాజపుష్ప ఆస్తులెన్ని? ఈయన రింగ్ రోడ్ భూమి సేకరణ కోసం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఈయన బాధ్యత తీసుకొని రింగ్ రోడ్ పక్కన భూముల్ని తక్కువ ధరలో కొట్టేసే కంటే ముందు రాజపుష్ప ఆస్తులు ఎన్నో చెప్పన్నా? పెట్టు, ఓపెన్ డిబేట్ పెట్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈయన రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఈయన పోయేంత కంటే ముందు ఏం ఆస్తులు ఉన్నాయి రాజపుష్ప కంపెనీ పేరు మీద తీయమని ఉండన్నా? నేను అదే అడుగుతున్నాను, నేనేం వేరే అడుగుతలేను. నేను ఆయన చేసిందంతా ఇల్లీగల్ దందా, ఇల్లీగల్ వ్యవహారం, మొత్తం ఇల్లీగలే. సో టైం పడుతుండొచ్చు. లక్షల కోట్లు సంపాదించిన ఆయనతో కొట్లాడుతేందుకు నాలాంటి టైం పడుతుండొచ్చు. బట్ న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా. వెంకటరామరెడ్డి అనేటని కటకటాల వెనుకకు పంపిస్తాను. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కంప్లైంట్ చేసినట్టు 30 ఇప్పుడు చేయకుంటా అది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 30 కోట్లు బీఆర్ఎస్ పార్టీ తన అకౌంట్ లోంచి అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరికి? ఇన్ఛార్జ్లకు ట్రాన్స్ఫర్ చేసింది. 3 జిల్లాల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లకు ట్రాన్స్ఫర్ చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ తన వైట్ మనీని, అంటే ప్రజలు చందాకి ఇచ్చినటువంటి మనీని ట్రాన్స్ఫర్ చేసింది. ఓట్లు కొనుగోలు చేసినందుకు డబ్బులు ఖర్చు పెట్టవచ్చా? అది బ్రైబే కదా. బ్రైబ్ ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకున్నటువంటి పొలిటికల్ పార్టీ ఎట్లా ఎవరైనా చూస్తారో తెలుస్తుంది అన్న టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించాలి. అంటే ఎంత పెద్ద తెలికల్లోడు అని ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? మేమేమైనా రాకేష్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసినామా? మేము ఎల్ఐకి మల్లయ్యకి మాజీ ఎమ్మెల్యేలకి వీళ్ళకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినాం అంటాడు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? వాళ్ళందరినీ నువ్వే కదా ఈ పార్లమెంట్ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పరిధిలో ఇన్ఛార్జీలుగా పంపించింది నువ్వే కదా. ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అడుగుతున్నాను నేను. అంతే, నేను అడుగుతున్న దాంట్లో పెద్ద టెక్నికల్ గేమ్ ఇది లేదు. ఖచ్చితంగా దే విల్ బి పనిష్డ్. వాళ్ళ పార్టీ గుర్తింపే రద్దు అవుతుంది. అది ఎస్టాబ్లిష్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ కి, ఎన్నికల సంఘానికి అన్నిటికీ ఇస్తూ వస్తారు. పార్టీ గుర్తింపే రద్దు అవుతుందా? మరి ఓట్లు కొనుగోలు చేసేందుకు పైసలు వాడిన తర్వాత ఆ పార్టీని గుర్తింపు ఉంచాలి నాన్న. ప్రజాస్వామికవాదులందరూ ప్రజలందరూ ఆలోచించాలి. ఎంపీ ఎలక్షన్లు అయితే 1000 ఓటుకు 1000 పంచుతారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే 2000 5000 పంచుతారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే 500 1000 రూపాయలు పంచేందుకు డబ్బులు వాడతారు. ఇక మరి మీ పార్టీ గుర్తింపు ఎందుకు ఉండాలన్నా? డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటున్నప్పుడు మీ పార్టీని ఎందుకు గుర్తించాలి ఎన్నికల సంఘం? అదే క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నాను నేను. చేగుంట చెప్తున్నారు. చేగుంటలో ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 161/24. ఎలక్షన్స్ ప్రచారం పూర్తి అయిన రోజు రాత్రి ఒక కారు పట్టుబడ్డది. దాంట్లో కొన్ని నోట్ల కట్టలు దొరికినాయి. కట్టలు దొరికిన అనే బదులు పోలింగ్ స్టేషన్ కి, ఏ పోలింగ్ స్టేషన్ కి ఎన్ని డబ్బులు ఇవ్వాలనేది కవర్లు దొరికినాయి. ఆ కవర్ మీద ఏముందో తెలుసా కన్నా? ఎం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్, ఎఫ్ ఓటర్స్ ఫీమేల్ ఓటర్స్, పోలింగ్ స్టేషన్ నెంబర్ 234, మేల్ ఓటర్స్ 539, ఫీమేల్ ఓటర్స్ 493. దీంట్లో మనం 80% ఇవ్వాలి టోటల్ చేసి. ఆ 80% కి మనిషికి 500 ఎంతనో టోటల్ ఫిగర్ వేసి ఆ కవర్లో పెట్టి ఉన్నాయి డబ్బులు. అట్లా 27 కవర్స్ వర్ సీజ్డ్. 88,43,000 or 34,000 వర్ సీజ్డ్. దాంట్లో వెంకటరామరెడ్డిని ముద్దాయిగా పెట్టిరు పోలీసు వాళ్ళు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమైంది అని అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను కూడా ప్రోబ్ చేయండి అని అడుగుతున్నా. ఆ డబ్బు కార్లో దొరికిన డ్రైవర్తో, వెనకాల ఉన్న బీఆర్ఎస్ లీడర్తో కాదు, అది వెంకటరామరెడ్డిది. దాన్ని ప్రోబ్ చేయమని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్కి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఆలస్యం అవుతుండొచ్చు, బట్ గెలుస్తుంది. మెదక్లో గెలుస్తున్నారా మీరు? 100% గెలిచి వస్తారు. ఎంత ఎడ్జ్ మీ ఎగ్జిట్ పోల్ సర్వే? 1,00,000 ఓట్లతో పక్కా 100% 1,00,000 ఓట్లతో గెలుస్తారు. సెకండ్ ఎవరు ఉంటారు? కాంగ్రెస్, బీఆర్ఎస్? కాంగ్రెస్ రావచ్చు. బీఆర్ఎస్ థర్డ్.
ఓకే, ఆయన చాలా హోప్తో ఉన్నట్టున్నాడు వెంకటరామరెడ్డి. అధికారం డబ్బు 200 కోట్లు ఖర్చు పెట్టిరన్న వాళ్ళు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయన, అందుకని గెలుస్తాను అనుకుంటున్నాడు ఆయన. డబ్బుతోటి అన్ని చేయొచ్చు అనుకుంటున్నాడు. చూద్దాం 4th రోజు సాయంత్రం కలుద్దాం. ఓవరాల్ ఎన్ని వస్తాయో ఎవరికి? మీకు బీజేపీకి డజన్కి తక్కువ కాకుండా వస్తాయి, 12 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయి. చాలా స్పష్టంగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. 2014లో బీఆర్ఎస్కి ఎట్లయితే 12 సీట్లు వచ్చినాయో ఈసారి 24లో మాకు అట్లా 12 సీట్లు వస్తాయి. సో అధ్యక్ష మార్పు ఏమన్నా ఉంటుందా? అంటే టర్మ్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ లో ఉన్నట్టున్నారు కదా. ఏముండదు. ఆల్ ఇండియా స్థాయి లోపల నడ్డా గారి టర్మ్ రెన్యువల్ అవుతుందా, ఎక్స్టెన్షన్ అవుతుందా, మార్పు ఉంటుందా? దాని తర్వాత మొన్న ఎన్నికల కంటే ముందు వారు టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసినట్టు చూసాం జూన్ 30 వరకు. సో జూన్ 30 తర్వాత కొత్త ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 3వసారిగా ప్రధానమంత్రిగా స్వీకరించడం. యాక్చువల్గా మాకు ఎవ్రీ 3 yearsకి ఒకసారి అధ్యక్ష మార్పిడి అనేది జరిగే రెగ్యులర్ ప్రాసెస్ మాకు. అది బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు అది జరుగుతుంది. కానీ ఆ ముందు ఆల్ ఇండియా అధ్యక్షుని ఏం జరుగుతుంది ఏందనేది చూసిన తర్వాత మిగతా విషయాలు ఉంటాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీజేపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.